ఈరోజు మనము ఈ వీడియోలో వ్యాకరణ విభాగంలో భాగంగా, అంటే వ్యాకరణమైన పదజాలమన్నా అంతా ఒకటే, దానిలో భాగంగా వచనములో శైలీ భేదము. అంటే వచనములో శైలీ భేదము అని అంటే వచనములో శైలీ భేదము అంటే ఇక్కడ మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గ్రాంధిక భాష, మరొకటి వ్యవహారిక భాష. వ్యవహారిక భాష వ్యవహారిక భాష అనే దానికంటే ముందుగా, ఈ గ్రాంధిక భాష వ్యవహారిక భాష అనే దానికంటే ముందుగా ప్రాచీన భాష మనకు ఎస్ఎస్సి స్టాండర్డ్లో చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ప్రాచీన భాష, ఆధునిక భాష. ప్రాచీన భాష అదేవిధంగా ఆధునిక భాష అంటే 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి భాష గ్రాంధిక భాష. 11వ శతాబ్దం అని అంటే తెలుగు సాహిత్య చరిత్రలో 11వ శతాబ్దాన్ని నన్నయ్య యుగం అని అంటారు. నన్నయ్య యుగం. తెలుగు సాహిత్య చరిత్రలో 11వ శతాబ్దాన్ని నన్నయ్య యుగం అని అంటారు. 19వ శతాబ్దము చిన్నయ్య సూరి, అంటే యుగం అన్నారు కానీ నన్నయ్య నుంచి చిన్నయ్య సూరి వరకు, నన్నయ్య నుండి చిన్నయ్య సూరి వరకు, అంటే 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు, నన్నయ్య నుండి చిన్నయ్య సూరి వరకు మరి గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి భాష గ్రాంధిక భాష. ఇంకొకటి ఏంటంటే 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలాన్ని ప్రాచీన, అంటే ఆ కాలంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం అని అంటాము. 19వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యం అని అంటాము. ప్రాచీన సాహిత్యం ఎవరితో మొదలైంది అని అంటే నన్నయ్యతో మొదలైంది. ఆధునిక సాహిత్యం ఎవరితో మొదలైంది అని అంటే కందుకూరి వీరేశలింగం పంతులతో మొదలైంది. 11వ శతాబ్దంలో మరి ఇక్కడ నన్నయ్య, 19వ శతాబ్దంలో కందుకూరి వీరేశలింగం పంతులు. మరి ఈ నన్నయ్య నుండి చిన్నయ్య సూరి వరకు గ్రంథాలలో ఉన్నటువంటి శైలి మొత్తము ప్రాచీన శైలి. 19వ శతాబ్దం తర్వాత ఉన్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి శైలి ఏంటంటే ఆధునిక శైలి, ఆధునిక భాష. అదే వ్యవహారిక భాష. అంటే మనం ఏ భాషనైతే మాట్లాడుతున్నామో అదే వ్యవహారిక భాష. ఏది ప్రాచీనమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి భాషనేమో గ్రాంధిక భాష, అదే ప్రాచీన భాష. మళ్ళీ గ్రాంధిక భాష అంటే ఏంటి, వ్యవహారిక భాష అంటే ఏంటి, గ్రాంధిక భాష అంటే ఏంటి, వ్యవహారిక భాష అంటే ఏంటి, మాండలిక భాష అంటే ఏంటి, మళ్ళీ అన్నింటినీ మీకు చెప్తారు. ఓకేనా? రైట్. ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషను చేయాలి. గ్రాంధిక భాష ఏ విధంగా ఉంటుంది? ప్రాచీన భాష. కొంచెంసేపు మనము గ్రాంధిక భాష వ్యవహారిక భాష అనేది మన ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో వాడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో వాడలేదు. ఏం వాడాడు అని అంటే ప్రాచీన భాష ఆధునిక భాష అని వాడాడు. అంటే ప్రాచీన భాషలో కొన్ని వాక్యాలను ఇచ్చి ఆ వాక్యాలను ఆధునిక భాషలోకి మార్చమన్నాడు. అట్లా కూడా కాదు, ప్రాచీన వచన శైలి, ప్రాచీన వచన శైలి నుండి ఆధునిక శైలిలోకి మార్చమని అన్నాడు. అంటే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఆధునిక శైలిలో మరి ప్రాచీన భాషలో ఉన్నటువంటి వాక్యాలను ఆధునిక శైలిలోకి మార్చమనేటువంటివి కొన్ని ఉదాహరణలు మనకు పాఠ్యపుస్తకాలలో ఇవ్వడము జరిగింది. మరి ప్రాచీన భాష అంటే ఎలా ఉంటుంది? ప్రాచీన భాష అంటే ఏ విధంగా ఉంటుంది? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రాచీన భాషకు ఆధునిక భాషకు నేను తేడా చెప్తాను. సీనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి పౌరాణిక చిత్రాలలో ఉన్నటువంటిది మొత్తము ప్రాచీన భాషనే. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి చిత్రాలలో వాడినటువంటి భాష మొత్తము ఆధునిక భాష. సింపుల్, ఇంకంతే. చిత్రాలను
ఉదాహరణలుగా తీసుకొని చెప్తే మీకు సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇట్లా ప్రాచీనమైనటువంటి భాష మరి ఏ విధంగా ఏ విధమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది అని అంటే, నీ నామంబు ఏమిటి, పదాల యొక్క చివర మూ కానీ సున్నా బూ కానీ ఉంటుంది. మూ కానీ సున్నా బూ కానీ ఉంటుంది. మూ కానీ సున్నా బూ కానీ నీ నామంబు ఏమిటి అంటాం. నామంబు అనేది ప్రాచీన భాష. మీ పేరు ఏమిటి, అది ఆధునిక భాష. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని అంటారు. వివాహ భోజనంబు అక్కడ ఉద్యానవనములో పుష్పములు ఉన్నవి. మూ వాడినా కానీ పుష్పము, నామము, వనము చివర్లో, పదాల యొక్క చివర్లో మూ వాడినా సున్నా బూ వాడినా కానీ, భూ వాడినా కానీ అవి ప్రాచీన భాషగా మనం గమనించాలి. మరి వీటన్నిటిని తొలగించి సున్నా రాసినట్లయితే అది ఆధునిక భాష అవుతుంది. ఎప్పుడైనా కానీ మూ కానీ సున్నా బూ కానీ ఉండొద్దు. అర్థమవుతుంది. నెక్స్ట్, గ్రాంధిక భాషా పదాలను వాడకూడదు. గ్రాంధిక భాషా పదాలంటే ఇప్పుడు ఇవి అంటే గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి పదాలు, కొంచెం కష్టతరమైనటువంటి పదాలను వాడొద్దు. వాటిని మనము ఆధునిక వచనంలోకి మార్చుకొని వాడాలి. ముఖ్యంగా వీటిని మనము గమనించాలి. మూ కానీ సున్నా బూ కానీ, అదేవిధంగా బూ చందో భాష అనేటువంటిది ఉంటే దాన్ని కూడా మనము ఆధునిక భాషలోకి మార్చుకోవాలి. చందో భాష కూడా కుదరదు. ఛందస్సుతో కూడుకున్నటువంటి పద్యాలు కూడా కుదరదు. అలంకారాలతో కూడుకున్నటువంటివి కూడా కుదరదు. మనం ఏ విధంగానైతే మాట్లాడుతున్నామో వ్యవహారిక భాషలో మాత్రమే శైలి ఆధునిక వచన భాష అనేటువంటిది ఉండాలి. ఇట్లాంటివి మూ సున్నా బూలతో కూడుకున్నటువంటి పదాలు గ్రాంధిక భాష, అదే ప్రాచీన వచన శైలి. విసంధి పాటించాలి. సంధి విడదీసి చెప్పాలి. చెప్పాలి. ప్రాచీన భాషలోనే సంధి కలిపి ఉంటుంది. మనం ఏం చేయాలి, రెండు పదాలను విడదీసి మాట్లాడాలి. అక్కడ నేను రానని, లేదా ఇట్లా మేము రామని పాండవులు మేము రామని పాండవులు దుర్యోధనతో అనేను, లేదా చెప్పాను అన్నాం. ఇప్పుడు రామని అని అన్నప్పుడు ఏమవుతుంది, రాము అని విడదీయాలి. రాము అని అంటే ఆధునిక వచనంలో రాసేటువంటి క్రమంలో రాము అని అంటే అక్కడనేమో సంధి పాటిస్తుంది, సంధి కలుపుతున్నారు. మన ఆధునిక వచనంలోకి వచ్చేసరికి ఏం చేయాలనంటే సంధి విడదీయాలి. నెక్స్ట్, ఇంకా దీర్ఘ సమాసాలు ప్రాచీన శైలిలో ప్రాచీన భాషలో ఉంటాయి. ఈ దీర్ఘ సమాసాలను మనము తొలగించుకోవాలి. దీర్ఘ సమాసాలు ఉండొద్దు. ఆధునిక వచన శైలిలో మార్చేటప్పుడు దీర్ఘ సమాసాలు ప్రాచీన భాషలో ఉంటాయి, ఆధునిక భాషలో ఉండొద్దు. అర్థమవుతుందా? చందో భాష ప్రాచీన భాషలో ఉంటుంది, కానీ చందో భాషను విస్మరించి ఆధునిక భాషలో మనం రాయాలి.
అక్కడ సందులను పాటిస్తూ ప్రాచీన భాష ఉంటుంది. అంటే సంధి పదాలు కలిసి ఉంటాయి. ఇప్పుడు మనము కలిసి ఉన్నటువంటి పదాలను ఆధునిక భాషలోకి మార్చేటప్పుడు విడగొట్టాలి. ము, సున్నాము, బు అనేటువంటి పదాలతో అనే ప్రత్యయాలతో కూడుకున్నటువంటి పదాల యొక్క చివర మనం ఆధునిక వచన శైలిలోకి మార్చేటప్పుడు సున్నాని వాడాలి. దీర్ఘ సమాసాలను వాడొద్దు. ప్రాచీన భాషలో దీర్ఘ సమాసాలు ఉంటాయి, వాటిని మనము విడదీసుకొని రాసుకోవాలి. అర్థమవుతుందా? వ్యాకరణబద్ధంగా లక్షణబద్ధంగా ఉంటాయి ప్రాచీన భాష. మనము మరి ఆ వ్యాకరణ అనుసారంగా కాకుండా మనం ఏదైతే మాట్లాడతామో, వ్యవహార శైలులు ఏ విధంగా మాట్లాడతామో ఆ రూపంలోనే మనము రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అంటే ఇది ప్రాచీన భాష నుంచి ఆధునిక భాషలోకి మార్చేటువంటి విధానము. ఇంకా మనం చూసినట్లయితే ప్రాచీన భాషలో అరసున్నాలు ఉంటాయి. అరసున్నాలు ఈ అరసున్నాలను ఆధునిక వచనంలోకి రాసేటప్పుడు తొలగించాలి. అరసున్నాలను తొలగించాలి. ఓకేనా? నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ క్లియర్గా చెప్తాను. మళ్ళీ క్లియర్గా ఒక సైడ్ ఏమో ప్రాచీన భాష అని రాస్తాను, ఇంకొక సైడ్ ఏమో ఆధునిక భాష అని రాస్తాను. ఆధునిక భాషా శైలి, ఇక్కడ ప్రాచీన భాషా శైలి. ఓకే, ఫస్ట్ పాయింట్ సున్నా బూ మూలు ఉంటాయి. దీనిలో ఫస్ట్ పాయింట్ సున్నా బూ మూలను తొలగించి వీటి స్థానంలో సున్నాను చేర్చాలి. సున్నా బూ మూలను తొలగించి వాటి స్థానంలో సున్నాను చేర్చాలి. ఇక్కడ సంధిని పాటించాలి. ఇక్కడ సంధిని విడదీయాలి. అరసున్నాలు ఉంటాయి. అరసున్నాలు తొలగించాలి. ఛందోబద్ధంగా ఉంటుంది. ఛందోబద్ధం అవసరం లేదు. ఓకేనా? సంధిని పాటించాలి. నెక్స్ట్ దీర్ఘ సమాసాలు ఉంటాయి. దీర్ఘ సమాసాలు ఉండవు. ఓకేనా? రైట్. ఇవి వ్యాకరణబద్ధంగా ఉంటుంది, ఇక్కడ వ్యాకరణబద్ధంగా ఉండదు. ఇట్లా మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ప్రాచీన భాషా శైలిలో ఉన్నటువంటి దాన్ని, అంటే ప్రాచీన భాషా శైలి ఎట్లా ఉంటుంది, ఆధునిక భాషా శైలి ఎట్లుంటుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రాచీన భాషలో ఉన్నటువంటి వాక్యాలను, శైలిలో ఉన్నటువంటి వాక్యాలను ఆధునిక వచన శైలిలో ఏ విధంగా మార్చాలో చూద్దాం. జాగ్రత్తగా గమనించండి.